ఒకవైపు ఎగిసిపడుతున్న సముద్రపు అలల సవ్వడి, మరోవైపు గాలిలో గంటల నినాదం. లక్షలాది మంది భక్తుల నోట ఒకే నాదం, జై జగన్నాథని. ఇది కేవలం ఒక ప్రదేశం కాదు, భక్తి ఊపిరి పీల్చే స్థలం. ఇది పూరి జగన్నాథ్ ధామ్. జై జగన్నాథ్. హలో మై డియర్ వ్యూవర్స్, నేను మీ రాంవేద. అందరికీ నమస్కారం. మనం ఈరోజు భారతదేశంలోని అత్యంత పవిత్రమైన చార్ధామ్ యాత్రలో ఒక ముఖ్యమైన స్థలమైన పూరి జగన్నాథ్ దేవాలయానికి అయితే వచ్చేసాము. ఈ ఆలయం మనకి ఒడిస్సా రాష్ట్రంలో పూరి అనే నగరంలో ఉంది అనమాట. ఈ ప్లేస్లోకి మనం అడుగు పెట్టగానే వేరే ప్రపంచానికి వచ్చిన ఫీలింగ్ అయితే మనకైతే ఉంటుందన్నమాట. ఈ ప్రదేశానికి రావడానికి మనకి మెయిన్గా ట్రైన్లో రావచ్చు, అండ్ బస్సెస్లో రావచ్చు, అండ్ ఫ్లైట్లో కూడా రావచ్చు అనమాట. సో ట్రైన్లో అయితే మనమైతే ముందుగానే రిజర్వేషన్ అయితే చూసుకోవాలి. ఎందుకంటే ఈ ప్లేస్కి అయితే ఎప్పుడు టికెట్స్ బుక్ అవుతూ ఉంటాయి. జనరల్లో వద్దాము అనుకుంటే ఒక 10 hours జర్నీ అవుతుంది. సో 300 to 400 రూపీస్లో జనరల్ టికెట్లో అయితే రావచ్చు, ముందుగా రిజర్వ్ చేసుకుంటే, ఫర్ స్లీపర్కి అనమాట. లేదు అనుకుంటే అప్పటికప్పుడు మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే ఒరిస్సా ట్రావెల్స్ వాళ్ళైతే మనకైతే బస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. 10 hours జర్నీ మనకి హైదరాబాద్ MGBS బస్ స్టాండ్ ఉంది కదా, అక్కడ నుంచి అయితే బస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి 10 hours జర్నీ పడుతుంది అనమాట. మనము ఈవినింగ్ 4 o'clock 5 o'clock ఎక్కితే మార్నింగ్ 10 o'clock వరకు అయితే పూరిలోనైతే ఉంటాము. సో వన్స్ ఈ జర్నీ చేసి మనం పూరిలో అడుగుపెట్టాకనే మరో ప్రపంచంలోకి వచ్చిన ఫీలింగ్ అయితే మనకైతే వస్తుందన్నమాట. నాకైతే నా లైఫ్లో నేను కొన్ని రోజులుగా వెయిట్ చేసిన ఒక విశేషం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే మెసేజ్ అయితే వచ్చిందనమాట. అప్పటి నుంచి అయితే నాకైతే అనిపించింది, మిగతా దేవాలయాల్లో మనం దేవుణ్ణి వెళ్ళి మొక్కుకుంటే తర్వాత వాళ్ళు కోరికలు నెరవేరిస్తే మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తామని. కాకపోతే పూరి జగన్నాథుడు మాత్రం నా మనసులో ఉన్న కోరికని అర్థం చేసుకొని ఆయన ప్లేస్లోకి నా బస్ ఎంటర్ అవ్వగానే టక్ టక్ మని మెసేజెస్ వస్తూ ఉంటే మనసు అయితే ఊవిల్లో ఏరిపోయింది అనమాట. సో అందుకే మనస్ఫూర్తిగా జగన్నాథ్ని తలుచుకొని నా జర్నీని అయితే స్టార్ట్ చేశాను. ఎక్కడికి అడుగుపెట్టకనే మనకైతే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే ఇది ఒడిశా రాష్ట్రం, మన డిఫరెంట్ లాంగ్వేజ్ మాత్రమే కాదు, ఇక్కడ కల్చర్ కావచ్చు, జనాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మెయిన్గా మనకి లోకల్లో ఆటోసు, క్యాబ్స్ ఇవన్నీ అయితే ఎక్కువగా ఉండవు అన్నమాట. టుక్ టుక్ అని చెప్పేసి చిన్న ఆటో సైజులో ఉన్నాయి, ఎలక్ట్రిక్ అయితే దొరుకుతాయి. వాటిని అయితే తీసుకొని మనమైతే సిటీ అయితే మొత్తం జర్నీ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ పూరిలో మాకు స్పెషల్ ఏంటి అంటే మా పాప బర్త్డే అనమాట. ఈసారి మా పాప బర్త్డేని కేక్ కటింగ్ లేవు, లేదా హడావిడి చేస్తూ పెద్ద పెద్ద డెకరేషన్ చేసి సెలబ్రేషన్స్ లేవు, ఏవీ లేకుండా తనకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని తన ఫస్ట్ బర్త్డేకి ఇవ్వాలి అని చెప్పేసి తనైతే నేనైతే పూరికి అయితే తీసుకురావడం జరిగింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది అనమాట. సో పూరిలో లక్కీగా మేము రాగానే టెంపుల్ని అయితే కొంచెం ఇంకా విజిటింగ్ అవర్స్ మాకైతే ఓపెన్ అవ్వలేదు. అందుకని చెప్పేసి అలా తిరుగుతూ ఉంటే పక్కనే సత్యనారాయణ స్వామి యొక్క గుడి అయితే ఉంది అనమాట. హాయిగా ఆ గుడిలోకి వెళ్ళాము. మేము వెళ్ళిన టయానికి వాళ్ళు మంచిగా మనస్ఫూర్తిగా భజనలు చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ దేవుణ్ణి మొక్కుతూ ఉంటే ఎంతో మనసు ఊరిపోయింది అనమాట. మా పాప పేరు మీద స్పెషల్గా వాళ్ళు పూజలు చేసి ఆ దర్శనం చేసుకున్న అనుభూతి అయితే జీవితంలో మరెప్పటికీ మర్చిపోనంతగా ఉంటుంది. సో అలా సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసి చూస్తే మనకైతే పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే అద్భుతంగా అంటే మహా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఈ పూరిలో ప్రసాదం అనేది మహాప్రసాదంగా పిలువబడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద కిచెన్ ఉంది. ఇక్కడ 7 కుండలు ఒక కుండ పైన ఇంకో కుండ పెట్టేసి అన్నం వండుతూ ఉంటే ఫస్ట్గా నార్మల్గా అయితే కింది కుండలో ఉడకాలి కదా, అట్లా కాకుండా ఇక్కడైతే ఫస్ట్ పైన కుండ ఏదైతే ఉందో అది ఉడికిన తర్వాత లాస్ట్కి కింది కుండలో ఉడుకుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఎక్కడికి వెళ్ళిన ప్రసాదాలు అయితే ఇలా కుండల్లో వండినవి అయితే దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రసాదాన్ని మహాప్రసాదం అనడమే కాకుండా ఇక్కడ ఎంతమంది వచ్చినా అంతమంది భక్తులకి, లక్షలాది మంది భక్తులకి ఇక్కడైతే కుకింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఎంత వండినా కూడా ఆ ప్రసాదం అయితే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అది విశేషం అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ మనము టెంపుల్లోకి రాగానే ఫస్ట్ మనకు 4 gates ఉంటాయన్నమాట. తూర్పు ద్వారం నుంచి అయితే మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. మిగతా ద్వారాల నుంచి కూడా ఎంట్రన్స్లు ఉంటాయి. సో మీరు ఒకవేళ తక్కువ క్రౌడ్ కావాలి అనుకుంటే, తక్కువ క్రౌడ్లో దర్శనం చేసుకోవాలి అనుకుంటే దక్షిణ ద్వారం నుంచి అయితే రండి. ఎందుకంటే అక్కడ లైన్ తక్కువగా ఉంటుంది. తూర్పు ద్వారం నుంచి అయితే మెయిన్ ఎంట్రన్స్ కదా, అక్కడైతే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మాకు ఇంకా వెయిటింగ్ అవర్స్ ఉన్నాయని చెప్పేసి మేము గుడి చూద్దామని చెప్పేసి అలా వచ్చాము.
గుడి చుట్టూ అయితే అద్భుతంగానైతే నిర్మాణం అయితే జరిగింది అనమాట. మనం కూర్చోవడానికి, వీక్షించడానికి అక్కడ చాలా ప్లేసెస్‌లో కూర్చోవడానికి దిమ్మెల్లా కట్టారనమాట. హాయిగా అక్కడ కూర్చోవచ్చు. పక్కనే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. వాటికెళ్ళి హాయిగా దర్శనం చేసుకోవచ్చనమాట. గుడి చుట్టూ పరిసర ప్రాంతాలైతే మనకైతే గ్రీనరీ తోటి, ఆ చెట్లతోటి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ భక్తుల సౌకర్యార్థం గుడి చుట్టూ మనకి ఎక్కడికెళ్ళినా ఫోన్‌లు పెట్టుకోవడానికి, చెప్పులు పెట్టుకోవడానికి ఫ్రీగా కౌంటర్స్ అయితే ఉంటాయన్నమాట. మేమైతే ఇది తెలియకుండా మేము బయట పెట్టేసి వాళ్ళ దగ్గర ఛార్జ్ అయితే పే చేశామన్నమాట. కాకపోతే మనకైతే గుడికి మీరు ఏ ద్వారం నుంచి వెళ్ళాలి అనుకున్నా గుడి చుట్టూ మనకైతే ఆ సెల్ ఫోన్ సెంటర్స్ కావచ్చు, చెప్పులు డిపాజిట్ చేసే సెంటర్స్ కావచ్చు ఉంటాయి. ఫ్రీగా హాయిగా అక్కడైతే పెట్టేయొచ్చనమాట. భక్తులైతే అక్కడ మంచిగా హాయిగా భజనలు చేసుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోతూ ఉంటారనమాట. మీరు ఒకసారి అయితే ఇదైతే చూడండి. निताय गौर हरि बोल हरि बोल। మన జగన్నాథ్ టెంపుల్ గురించి మాట్లాడితే ఒకటి కాదు, రెండు కాదు, చాలా విశేషాలు ఉన్నాయన్నమాట. ఈ యొక్క గుడి యొక్క గోపురాన్ని మనం చూస్తూ ఉంటే ఆకాశంలో తేలుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ పైన ఉన్న చక్రం ఏదైతే ఉందో మనం ఏ వైపు నుంచి చూసినా అది మనల్నే చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే మన వైపు నుంచే తిరిగి ఉన్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట. సో అంత అద్భుతంగా కనిపిస్తుంది. అండ్ సాయంకాలం వేళలో ఆ గుడి పైన జెండాని మారుస్తూ ఉన్న సన్నివేశాలు అయితే మనకైతే ఒళ్ళు గగిరిపొరిచేలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. మేమైతే చూసైతే చాలా అంటే చాలా మురిసిపోయాము. అండ్ చూడండి గుడి పక్కన ఎటువైపు చూసినా మనకి గ్రీనరీ కావచ్చు, కూర్చోవడానికి ప్లేసెస్ కావచ్చు, భజనల కోసం ప్లేసెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఫుల్గా అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే రథయాత్ర టైంలో ఇదంతా కొంచెం రద్దీగా ఉండొచ్చు, కానీ మిగతా టైంలో అయితే మనకైతే హాయిగా ఉంటుంది. సో మేమైతే వెయిటింగ్ చేయడం కోసం అని చెప్పేసి అక్కడ కూర్చున్నాము. కాకపోతే ఆ వండర్ఫుల్ లొకేషన్లో కూర్చొని ఆ గుడి వైపు చూస్తూ, ఆ ఎగురుతున్న జెండాను చూస్తూ, ఆ స్వామివారిని తలుచుకుంటూ అక్కడ కూర్చుంటే మనసైతే తన్మయత్వంలో మునిగిపోయింది అనమాట. హాయిగా అక్కడ మనం ఎటువైపు చూసినా ఆహ్లాదకరంగానైతే ఉంటుంది. మన గుడి వైపున రైట్ సైడ్లో అయితే హనుమాన్జీ విగ్రహం అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అయితే మంచిగా దర్శనం చేసుకోవచ్చు, ఒకవేళ మీరు వెయిటింగ్లో ఉంటే. లేదు అంటే నార్మల్ డేస్లో అయితే త్వరగానైతే దర్శనం అవుతుంది అనమాట. సో ఇదైతే దక్షిణ ద్వారం. మేమైతే ఇక్కడ నుంచే ఎంటర్ అయ్యాము. లైన్ కొంచెం తక్కువగా ఉంటుంది, దర్శనం త్వరగా అవుతుంది అనమాట. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకైతే మెయిన్ ద్వారం అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మాత్రం అద్భుతంగా అంటే లైటింగ్స్ అయితే గుడి అయితే వెలిగిపోతూ ఉంటుంది. ఆ గుడి పైన ఎగిరే జెండా ఏదైతే ఉందో ఆ జెండాకు ఒక విశేషం ఉందండి. మనం గాలి వీచే వైపుగా జెండా ఎగురుతుంది కదా, కానీ ఇక్కడ పూరిలో మాత్రం గాలికి అగెనెస్ట్గా అంటే ఆపోజిట్ సైడ్లో అయితే మనకైతే జెండా అయితే ఎగరడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ డైలీ ఆ జెండాను మార్చేది చూడడానికైతే భక్తులైతే ఎంతోమంది ఆత్రంగా అక్కడ కూర్చుని భక్తితో స్వామిని తలుచుకుంటూ వీక్షిస్తూ ఉంటారనమాట. సో అలా గుడి మొత్తం తిరిగేసి ఆహ్లాదకరంగా మనసుని భక్తిలో దింపుకొని మేమైతే దర్శనానికైతే వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్ళగానే మా టైంలో అయితే ఫుల్గా రష్ అయితే ఉంది. చిన్నపిల్లలు కొంచెం ఉన్నప్పుడైతే కొంచెం చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇలా కొంచెం బ్రేక్స్ ఇచ్చి ఆ తర్వాత దర్శనాలు స్టార్ట్ అయినప్పుడైతే ఓవర్ క్రౌడ్ ఉంటుందన్నమాట. సో అప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కాకపోతే నార్మల్ టైంలో అయితే మనకైతే ఫ్రీగానైతే దర్శనం అయితే జరుగుతుంది అనమాట. సో అలా ఇవన్నీ చూసుకొని ఆ లైన్లో తూసులాట్లో అలా ముందుకు సాగిపోతూ ఉంటే ఒకటే ఒక స్వరం వినబడుతుంది అండి అంతరతిలో. ఒకటే జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్. ఆ స్వరంతో మీ యొక్క జర్నీస్ కావచ్చు, మీ యొక్క కష్టాలు కావచ్చు, మీ యొక్క ప్రతీదీ మర్చిపోతారు. అంత అద్భుతంగానైతే పూరి జగన్నాథ్ ప్లేస్తో పాటు దర్శనం అయితే ఉంటుందన్నమాట. సో మన జగన్నాథుడు ఇక్కడైతే బలభద్రుడు, సుభద్రాదేవి ఇద్దరితో కలిసి అయితే వెళ్ళివ్వడం అయితే జరిగిందనమాట. ఈ గుడి యొక్క విశేషం ఏంటి అంటే అన్ని ప్లేసెస్లో విగ్రహాలు రాతితో నిర్మించబడి ఉంటాయి, కానీ ఈ ప్లేస్లో మాత్రం విగ్రహాలు చెక్కతో నిర్మించబడి ఉంటాయన్నమాట. సో ప్రతిసారి ఏంటి అంటే ఈ విగ్రహాలని 12 నుంచి 19 సంవత్సరాల మధ్యలో వీటి యొక్క విగ్రహాలను అయితే మారుస్తూ ఉంటారనమాట. ఆ మార్చిన తర్వాత ఎంత భక్తితో ఆ విగ్రహాలను అయితే తయారు చేస్తారో అంతే భక్తితో ఆ విగ్రహాలను అయితే వాటి యొక్క దహన సంస్కారాలు అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆ గుడికి మరొక వైపు హనుమాన్జీ అయితే మనకైతే గరుడ రూపంలో అయితే దర్శనం ఇస్తాడు. సో మరీ అద్భుతంగా అమోఘంగానైతే కనిపిస్తూ ఉంటుందన్నమాట. అక్కడ వెలిగే దీపం అయితే నిరంతరం వెలుగుతూనే ఉంటుందని అయితే చెప్తూ ఉంటారనమాట. అలా భగవంతుని, హనుమాన్జీని, పక్కనే ఉన్న మిగతా దేవుళ్ళని దర్శనం చేసుకొని మనసు అలా తేలిపోతూ ఉంటే మనమైతే
భక్తిలో అయితే మునిగిపోతూ ఉంటామనమాట. మేము అంత జర్నీ చేసేసొచ్చి తర్వాత స్వామిని కలుసుకొని రద్దీలో మాకైతే ఏది గుర్తు రాకుండా దర్శనం అయితే అయింది అనమాట. చాలా అంటే చాలా బాగా. సో, మేము అలా దర్శనాలు చేసుకొని ఆ గుడి నుంచి కొంచెం అటువైపుగా వెళ్దామని చెప్పేసి నేనైతే గల్లీల పొంటి అయితే వెళ్ళాను. పూరి జగన్నాథ్‌కి వచ్చేవాళ్ళు ఇక్కడ కాజాస్ కావచ్చు, స్వీట్లు కావచ్చు చాలా ఫేమస్ అనమాట. ప్రతి ఒక్క గల్లీలో మనకైతే అవైతే చాలా అంటే చాలా అవైలబుల్‌గా ఉంటాయి. సో, మీరు ఇక్కడికెళ్తే మీకు స్వీట్స్ నచ్చినా, నచ్చకపోయినా సో, ఖచ్చితంగా వెళ్ళి వాటినైతే ఒక్కసారైతే టేస్ట్ చేయండి అనమాట. సో, ఎందుకు అంటే మీకు ఆటోమేటిక్‌గా ఆ గల్లీలో పొంటి వెళ్తూ ఉంటే ఆ స్వీట్స్‌ని చూస్తే మీకైతే నోరైతే ఊరిపోతూ ఉంటుంది. కొంచెం మంచి ప్లేస్‌లో చూసుకొని అయితే తినండి. కొన్ని ప్లేసెస్‌లో ఏంటి అంటే రోడ్ పైన పెడితే డస్ట్ అవి ఇవి పడతా ఉంటాయి కాబట్టి కొంచెం ముందుగా వెళ్ళి మంచి షాప్‌లో ప్లేసెస్ సెట్టింగ్ ఉంటుంది. అక్కడ కూర్చొని హాయిగా తినేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఫుడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు మన థాలీ టైప్‌లో డిఫరెంట్ ఫుడ్స్ అయితే దొరుకుతాయి. మన టైప్‌లో ఇన్ తెలంగాణ టైప్‌లో రైస్ కావాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మిగతా మహాప్రసాదం అయితే మనమైతే మేనేజ్ చేయొచ్చు అనమాట. పప్పు మిగతా డిఫరెంట్‌గా ఉంటాయి. వాటితో అయితే మేనేజ్ చేయొచ్చు. సో, మాకి దర్శనానికి మేమెంత సంతోషంగా ఉన్నామో మా పాప గూడా అంతే అల్లరితో, అంతే ఆనందంగా భక్తితో అయితే దేవుడినైతే దర్శనం చేసుకుంది అనమాట. సో, ఇది మనం దర్శనం అనమాట. ఇదే దర్శనంతో పాటు ఆ సాయంకాల సమయం ఆ భగవంతుడి యొక్క దర్శనం ఎంత అమోఘంగా ఉంటుందో, అలాగే అతని యొక్క పైనున్న పతాకాన్ని మారుస్తున్నప్పుడు కూడా ఆ ఫీలింగ్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందనమాట. వాళ్ళు వెళ్ళి పైనకెళ్ళి ఆ జెండాను మార్చే విధానం అయితే. అండ్ మనకి ఇప్పుడైతే రథయాత్రకైతే టైం అయితే కొద్ది రోజుల్లో ఉంది అనమాట. సో, దానికోసమైతే వీళ్ళైతే రథాన్ని అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రిపేర్ చేసే విధానం కావచ్చు, ఆ రథయాత్రలో సందడి కావచ్చు, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా పార్టిసిపేట్ చేసి ఆ రథయాత్రలో అయితే పాల్గొనడం అయితే జరుగుతుంది. మహా అద్భుతంగా అయితే చెప్పొచ్చు. అలా స్వామివారిని దర్శనం చేసుకొని మేమైతే ఇంటికెళ్ళడం అయితే జరిగింది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే హాయిగా మా పాపని తీసుకొని అక్కడే పక్కనే ఉన్న పూరి బీచ్ ఏరియాకైతే వచ్చామనమాట. పూరి బీచ్ ఏరియాని చూస్తే అయితే వ్యూ అయితే మనకైతే అదిరిపోతుంది. మీరు కనుక హోటల్స్ ఏమైనా తీసుకుంటే కొంచెం టెంపుల్‌కి దూరమైనా పర్లేదు కానీ బీచ్ ఏరియాలోనైతే తీసుకోండి. బీచ్ ఏరియాలో తీసుకున్నప్పుడు మనకైతే బీచ్‌కి యాక్సెస్ ఈజీగా ఉంటుంది. సో, మనం మార్నింగ్ టైంలో కావచ్చు, ఈవినింగ్ టైంలో కావచ్చు అక్కడికెళ్ళి ఆ సముద్రంలో ఆడుకుంటూ, ఆ అలల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే మహా అద్భుతంగానైతే మనకైతే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో, మేమైతే ఇంకా మా పాపనెత్తుకొని అలా బీచ్ ఏరియాలో తిరుగుతూ ఉంటే, మా ఆర్వి పాప చేసే సందడికి మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందనమాట. సో, తన బర్త్‌డే నేనెంత స్పెషల్ అవ్వాలి అనుకున్నానో, ఈ యొక్క దర్శనం కావచ్చు, ఆ బీచ్ ఏరియా కావచ్చు, ప్రతి ఒక్కటైతే నాకైతే హ్యాపీగా అనిపించింది. నేను ఫస్ట్ అనుకున్నాను ఓకే. తన బర్త్‌డే నార్మల్ వేలో చేద్దామని. కాకపోతే తనకి లైఫ్ లాంగ్ గుర్తుండాలి తన ఫస్ట్ డే అని చెప్పేసి ఈ ప్లేస్‌కైతే తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో, బీచ్‌నైతే చూస్తున్నారు కదా! వండర్‌ఫుల్‌గా అంటే వండర్‌ఫుల్‌గా ఉంటుంది. సమ్మర్‌లో మీరైతే వచ్చారు అనుకుంటే అసలు అద్దిరిపోయే వీకెండ్ కావచ్చు, అద్దిరిపోయే ఎక్స్‌పీరియన్స్ అయితే మనకైతే ఇక్కడైతే వస్తుందనమాట. సో, మనం డిఫరెంట్ ప్లేసెస్‌కెళ్ళాలి అనుకుంటే ఇక్కడ 2 బస్ స్టాప్‌లయితే ఉన్నాయి. సో, మెయిన్ బస్ స్టాప్ ఒకటుంటుంది. ఇంకొక బస్ స్టాప్ ఉంటుంది. ఈ బస్ స్టాప్‌లలో హాయిగా మనకు బస్ సర్వీసెస్ అయితే ఉంటాయన్నమాట. అక్కడి నుంచి వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే పక్కనే ఉన్న కోనార్క్ టెంపుల్ కావచ్చు, లింగరాజ టెంపుల్ ఇన్ భువనేశ్వర్ కావచ్చు, మిగతా జూరాసిక్ పార్కులు కావచ్చు, ఇవన్నీ తిరగాలి అనుకున్నారనుకోండి. సో, మీరైతే అక్కడ ట్రావెల్స్ అయితే విరివిగా దొరుకుతూ ఉంటాయి. కాకపోతే బెస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి. అప్పుడు ట్రావెల్ బసెస్‌లో ఎక్కేస్తే మీరైతే హాయిగా తిరిగేయచ్చు అనమాట. చూస్తున్నారు కదా! ఎంత అద్భుతంగా ఉందో పూరీ నగరం. సో, నేనైతే చాలా అంటే చాలా నచ్చేసింది నాకు. సో, మీరు గనుక ఈసారి మీకు టైం దొరికితే ఒకవేళ టైం కుదుర్చుకొనైనా పర్లేదు 2 డేస్ అయినా పర్లేదు పూరీకైతే వెళ్ళండి. పూరీలో ఒకటి ఉంటుంది. నువ్వు అనుకుంటే పూరీ వెళ్ళలేవు. దేవుడు అనుకుంటే మాత్రమే నువ్వు పూరీలోకి ఎంటర్ అవుతావు అని. సో, ఎన్నో అద్భుతాలు, ఎన్నో విశేషాలు ఉన్న ఈ పూరీ నగరం చార్ధామ్ యాత్రలో ప్రత్యేకంగా నిలిచింది అనమాట. ఇక్కడ చాలామంది విశ్వాసం ఏంటి అంటే ఆ విగ్రహాల్లో మన జగన్నాథుడి యొక్క గుండె ఉందని, మహా బ్రహ్మ పదార్థం ఉంది అని చెప్పేసి చాలామంది బిలీవ్ చేస్తారు. అలాగే సంవత్సరాల తరబడి అదొక చరిత్ర నడుస్తూ ఉంది అనమాట. సో, రథయాత్రకైతే ఈ వేనైతే ఉంటుంది. ఆ వే అప్పుడైతే మొత్తం క్లియర్ చేసి రథయాత్ర జరుగుతూ ఉంటే అసలు జనాలా లేదంటే ఇసుక రేణువులా అన్న వేలో అయితే మనకైతే కనిపిస్తుంది అనమాట. సో, ఇది పూరీ నగరం. నెక్స్ట్ మీరైతే ఈ జూలైలో రథయాత్ర అయితే జరగబోతుంది. ఆ టైంలో కుదిరితేనైతే వెళ్ళండి.
మహా అద్భుతాన్ని అయితే చూడొచ్చు. జై జగన్నాథ్, జై శ్రీకృష్ణ. ఆ జగన్నాథుడి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి, సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇది అండి వీడియో. సైనింగ్ అప్ యువర్ రామ్ వేద. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.